శాస్త్రాలనైతే భగవంతుడి గురించి భాగవతంలో అన్నిట్లో ఎందుకు చదవాలి అంటే, భగవంతుడిని మనం అర్థం చేసుకోలేము అని అర్థం చేసుకోవడానికి చదవాలి. లేకపోతే ఏమవుతుంది? భగవంతుడిని అర్థం చేసుకోవచ్చని అనుకునే అనుకుంటాం. లేకపోతే అర్థం చేసుకోలేమని చెప్పి పై మాటకంటాం లోనంతా ఏవైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానం పోదనమాట. అంటే తన గురించి కూడా తనకు తెలీదు. భగవంతుడిని నేను తెలుసుకోలేను అనేటువంటి స్థితిని శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి. ఏదో పై మాటకి తెలుసుకోవడం మనకు సంభవం కాదు అని చెప్పి చెప్పడం కాదు. వాస్తవం ఎందుకు తెలుసుకోలేము అనేది క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అది. అందుకోసమే మనకి శాస్త్రం అనేది ఉండిద్ది. జీవాత్మ ఒరేయ్ జీవాత్మ నువ్వు ఈ తటస్థ శక్తివి. నీ దగ్గర ఉన్నటువంటి పనిముట్లేంటి అంటే ఇగో ఈ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంకా ఇంద్రియాలు, ఈ యొక్క స్థూల దేహం ఇవన్నీ గూడాను ఇటువంటి పదార్థాలతో ఏర్పడినయి. తుచ్చమైనటువంటి బహిరంగ శక్తితో ఏర్పడినయి. ఈ జీవాత్మ తటస్థ శక్తి ఇది గూడా భగవంతుడి యొక్క శక్తే కానీ ఈ శక్తికి సామర్థ్యం ఇంతే ఉంది. అది నువ్వు. సో, కానీ భగవంతుడి యొక్క స్వరూపం అనేది ఇలా స్వరూప శక్తి ఏర్పడుతుంది. అది ఎంత విశిష్టమైనటువంటి శక్తి, అది అచింత్యమైనటువంటి శక్తి, అది తర్కానికి అతీతమైనటువంటి శక్తి. ఆ శక్తి యొక్క మహిమల్ని మనం తెలుసుకోలేము. ఈ యొక్క జీవాత్మ తన యొక్క స్వశక్తితో ఇది ఎప్పటికీ ఈ యొక్క భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేదు అని చెప్పి క్షుణ్ణంగా తెలుసుకోవడం కోసం శాస్త్రాన్ని చదవాలి. లేకపోతే మన యొక్క శ్రద్ధ భగవంతుడి పట్ల, మన పట్ల సో, ఏదో పై మాటకి మనం ఏమిలే తెలియదు అట్లే అని జెప్పేసి కొట్టేసి ఎళ్ళిపోయామనుకోండి. ఆ తర్వాత లోన ఎప్పుడన్నా ఇంకోసారి డౌట్ రావచ్చు. వాస్తవంగా నిజంగా ఎందుకు తెలీదు? తెలియొచ్చేమో. ఎవరన్నా ఆర్గ్యుమెంట్ విన్నారు. తెలియొచ్చని జెప్పి ఎవరైనా మీకు ఆర్గ్యూ చేస్తే అప్పుడు మీ మనసు మారొచ్చు. ఆహా! అవును తెలుసుకోవచ్చేమో. కానీ అదే శాస్త్రం ద్వారా ఎందుకు తెలుసుకోలేము? మనమంటే ఏంటి? భగవంతుడంటే ఏంటి? అనేది మనం ప్రామాణికమైనటువంటి గురువుల నుంచి విని తెలుసుకుంటే, అప్పుడు మనకి మన యొక్క స్థితి ఎంత తక్కువదో అర్థమవుతుంది. తద్వారా భగవంతుడికి పట్ల నిజమైనటువంటి శరణాగతిని మనం పొందగలుగుతాం. లేకపోతే మనం మన యొక్క స్థితి, మన యొక్క అర్హత అనేది తెలియకపోతే ఆ యొక్క భగవంతుడి పట్ల ఆ శరణాగతి కూడాను సరైనటువంటి శరణాగతి కాదనమాట. సో, తను అలా చెప్పారు. చెప్పి నెక్స్ట్ "అయ్యా